గుడ్లవల్లేరు మండలం అంగలూరు ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న త్రిపురనేని హనుమాన్ పేరిట నిర్మించిన సభా వేదికను ప్రజ్ఞాభారతి చైర్మన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు పద్మశ్రీ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రారంభించారు. గుడ్లవల్లేరు మండలము గుడ్లవల్లేరు గ్రామంలో మంగళూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సభావేదిక శిథిలావస్థకు చేరుకోవడంతో త్రిపురనేని హనుమాన్ పేరిట 9 లక్షల సొంత నిధులతో నూతన సభావేదికను నిర్మించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల ప్రముఖులు గ్రామ పెద్దలతో కలిసి సభావేదికను హనుమాన్ చౌదరి ప్రారంభించారు. జన్మించిన గ్రామాన్ని మరవకుండా గ్రామ అభివృద్ధికి హనుమాన్ చౌదరి చేస్తున్న కృషి ఎనలేనిదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ కొనియాడారు. అనంతరం హనుమాన్ చౌదరి శశిభూషణ్లను విద్యార్థులు అధ్యాపకులు సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత కళ్యాణ చక్రవర్తి, గ్రామ సర్పంచ్ మేడేపల్లి రవికుమార్, పలువురు మండల ప్రముఖులు పాల్గొన్నారు. సద్వినియోగం అయ్యే విధంగా ఈ సభావేదికని నిర్మించినందుకు ఈ సభావేదిక నుంచి ముందు సురేష్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి పిలిచినందుకు ప్రతి ఒక్క ఈ సభా నిర్వాహకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ మీద మరి అత్యంత శ్రద్ధ కనపరుస్తూ నాడు నేడు కార్యక్రమం కింద వేలాది కోట్ల రూపాయలు ఈ మరి పాఠశాలల అభివృద్ధి కోసం నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది. నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖలో మారిపోయి ఈరోజు ఎంతో మరి కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఈ రోజు పాఠశాలల్లో రూపుదిద్దుకున్నాయి. అంతేకాకుండా రెక్కాడితే గాని దొక్కాడని పేద ప్రజలు తమ పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లలో ఈ కాన్వెంట్ చదువులు చదివించుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుల్ని ప్రవేశపెట్టి నేడు ఎంతో ఈ పేద ప్రజలకు కూడా పేద ప్రజల పిల్లలకు కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పుతా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు ఈ కళాశాలకు వచ్చినట్లయితే ఈ అంగలూరు బాలికోన్నత పాఠశాల రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీగా కూడా రూపాంతరం చెందబోతా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇంతకు ముందు ముఖ్యంగా నేడు మన మధ్య ఆశీర్వులైనటువంటి 90 ఏళ్ల వయోవృద్ధుడైనటువంటి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు చాలా ముఖ్యులు. ఆయన ఈ టెలికాం రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తే కాకుండా ఈ అంగలూరుకి గ్రామ ముద్దు బిడ్డగా మరి ఒక ఎప్పుడూ మరి మనమందరం చూడనటువంటి రోజుల్లో ఒక పోస్ట్ ఆఫీసు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ భవనం కూడా ఈ గ్రామానికి ఆయన అందించినటువంటి పుణ్యపురుషుడు. మరి నాకు తెలిసి ఈ ఊర్లో ఆయన ఒక కమ్యూనిటీ హాల్కి చాలా పెద్ద మొత్తాలు ఇచ్చి సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్మించాడు. అట్లానే ఆహుతులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. అలాగే వేదికపై ముఖ్యంగా ఒకే ఒక్క మాటతో చెప్పాలనుకుంటున్నాను. నేను విశ్వంలో నేనున్నాను అనుకోవటం ఒకటి, నాలోనే విశ్వం ఉందనుకోవటం మరొకటి. నాలోనే విశ్వం ఉంది అని అనుకునే వాళ్ళు ఇంచుమించుగా 1 కోటి మందిలో ఒకళ్ళు కూడా ఉండకపోవచ్చు. కానీ మరి అంగలూరు చేసుకున్న అదృష్టం ఏంటో ఆ 1 కోటి మందిలో ఒకళ్ళు మన కళ్ళెదురుగుండానే ఉన్నారు. వారే శ్రీ హనుమాన్ చౌదరి గారు. అయ్యా, నీకు హృదయపూర్వక నమస్కారాలు. బహుశా అందరికీ అర్థమయ్యే ఉంటుంది, మనందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణమైన గౌరవనీయులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ హనుమాన్ చౌదరి గారికి అంగలూరు గ్రామం ప్రజలకు